అరే ఇదేంటి ఒక ప్లేటే చేసావా? ఓ పంచే ఇంకో ప్లేట్ కూడా. అరే సుబ్బు, వెళ్ళు తొందరగా వెళ్ళు. నమస్తే బాబాయ్. ఇదిగో వచ్చేసాడు నీ బంగారు కొండ సుబ్బు. ఏమైంది? ఎమర్జెన్సీనా? ఇంత త్వరగా రమ్మన్నారు నన్ను? ఎమర్జెన్సీయేలే, కానీ ముందు ఈ లడ్డూ తిను. అరే తినబోయ్. సరే విను, ఈ మధ్య నాన్న స్థలాన్ని అన్నయ్య అమ్మాడు కదా, అందులో నాకు కూడా షేర్ వచ్చింది. సో ఐఎమ్ రిచ్ నౌ యు నో. పార్టీ? లేదు లేదు, పార్టీ గిటీ ఏం లేదు. నేను ఈ డబ్బు మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఒక పని చెయ్యి, నా డబ్బు మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయి. తప్పకుండా. కాస్త నేను కూడా నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా? లేదు లేదు, ఈ డబ్బు నాది, ఇదంతా ఇన్వెస్ట్ చేసే డెసిషన్ కూడా నాదే అవుతుంది. ఏమంటావు సుబ్బు? ఖచ్చితంగా. సరే చెప్పైతే. పిన్ని, ఒక పని చేద్దాం. మొదటగా మనం మీకోసం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తయారు చేద్దాం. ఇంకా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం. అరే మీరు కూడా వచ్చి ప్లాన్ వినండి. ఈయనకు కూడా ప్లాన్ చెప్పు. సరే నేను చెప్తాను. అన్నిటికంటే ముందు మీ డబ్బుల్ని డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం. తర్వాత నిదానంగా ఓవర్ టైం వీటిని ఈక్విటీ ఫండ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. అందుచేత మీ ఇన్వెస్ట్మెంట్ కి లాంగ్ టర్మ్ లో గ్రోత్ లభించేలా చేయవచ్చు. ఒకవేళ మనం ఒకసారి పెద్ద మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కదా. అవకాశమైతే ఉందమ్మా, కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఇలా కూడా కావచ్చు. మీ క్యాపిటల్ పై ప్రభావం పడుతుంది. ఓహో, మరి? అరే దీనికంటే నేను నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాను. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా మార్కెట్లోని హెచ్చుతగ్గులను మేనేజ్ చేయవచ్చు. అంతేకాక ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ద్వారా పూర్తి మొత్తం ఈక్విటీలోకి ఇన్వెస్ట్ అయ్యేటప్పటికీ ఎంతో కొంత మీ డబ్బుకి డెట్ నుంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. సో అమ్మా, యువర్ మనీ విల్ నాట్ బి ఐడల్, ఇట్ విల్ స్టిల్ బి వర్కింగ్ ఫర్ యూ. అర్థమైందా? వా సుబ్బు, ఈ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ సరైనది. సుబ్బు ట్రాన్స్ఫర్ ప్లాన్ సరైనది, ఇది కాదు. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కూడా నిజమే మరి. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి.